ఇటువంటి సిద్ధాంతమే కరెక్ట్ అయితే దుమ్మిడేటు దగ్గరనే ఒకవేళ కట్టాలనుకుంటానంటే మనకు ఉండేటువంటి సమస్య ఏంది? నీటి లభ్యతనే కదా, నీటి లభ్యతనే కదా. తర్వాత ల్యాండ్ అక్విజిషన్, ఇంపౌండింగ్ అయితే ల్యాండ్ అక్విజిషన్. ఈ రెండింటిని అధిగమించడానికే కదా ఇక్కడ కట్టింది. కాబట్టి ఇక్కడ మనం కట్టినటువంటిది ఈ రూపకల్పన ఏదైతే ఉందో గోదావరి మీదనే అదనపు భూసేకరణ లేకుండా నీళ్లను రివర్స్ పంపింగ్ సిస్టమ్ ద్వారా మొత్తం తెలంగాణకు నీళ్లు అందించడం కోసం ఉద్దేశించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటిది అద్భుతమైనటువంటిది. మొత్తం ప్రాజెక్టులో భాగంగా ఇది మేడిగడ్డ ఒకానొక బరాజ్. అన్నారం ఉంది, సుందిళ్ళ ఉంది, ఇంకా పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ టనల్స్ ఉన్నాయి, ఓపెన్ కెనాల్స్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి. 45 లక్షల ఎకరాలకు పార్వాటకమైనటువంటి సిస్టమ్ డెవలప్ అయి ఉంది. ఇవన్నింటినీ పక్కకు పెట్టేసి కుంగిన 3 పిల్లర్లకు సంబంధించినటువంటిదే మొత్తం ఇదే ప్రాజెక్టు మొత్తం పోయింది అనేటువంటి ఒక దుర్బుద్ధితో దురుద్దేశంతో వాళ్ళు ఇవాళ దుష్ప్రచారం చేస్తున్నారు. అనవసరమైన ప్రతిష్టకు పోయి రేవంత్ సర్కార్ ఈరోజు రాష్ట్ర రైతాంగం యొక్క నోట్లో మట్టి కొడతా ఉన్నారు. రైతులను గత 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ సుమారు 18 పంటలు ఏ రకమైన ఇబ్బంది లేకుండా అటు నీళ్లు గాని, కరెంటు గాని, పెట్టుబడి గాని ఏ రకమైన ఇబ్బంది లేకుండా పంటలు పండించడానికి వాళ్ళకు చేయూతనిచ్చి పండిన పంటలను కొని రైతుల్ని ఆనందపరిచినారు, సంతోషపెట్టినారు. ఇవాళ మొదటిసారి మళ్లీ కాంగ్రెస్ వచ్చేసి రైతుల కష్టాలు ప్రారంభమవుతుంది. కరెంటు కటకట, నీటి కటకట, పెట్టుబడి లేదు, రైతు బంధు ఇవ్వాలకి 3 ఎకరాలకు మించి ఇయ్యలేదు. ఆ 3 ఎకరాలకు ఇవ్వడానికి దాదాపు 3 నెలల కాలం తీసుకున్నారు. ఈ దుర్భరమైనటువంటి పరిస్థితులను రైతాంగం గమనించాలని మేము కోరుతాము. దుర్భరమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్ కల్పించినటువంటి పరిస్థితి. ఇవాళ పంటలన్నీ ఎండిపోతున్నాయి, వేల ఎకరాలలో ఎండిపోతున్నాయి, ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. బర్రెలను మెప్పుతుండ్రు, ఆవులను మెప్పుతుండ్రు, పశువులను మెప్పుతుండ్రు, గొర్రెలను మెప్పుతా ఉంటూ రైతులు దుఃఖపడి కంట కన్నీరు కాచుకుంటా వాళ్ళు పెంచినటువంటి పంటల్ని ఇలా పశువులకు మెప్పుకునేటువంటి దుస్థితి. ఇంత అనవసరమైన ప్రతిష్ట ఎందుకు? మీరు ఒకవేళ అందులో ఏదైనా పొరపాటు జరిగితే సాంకేతిక పొరపాట, ఇతరత్ర పొరపాట ఏదైనా ఉండండి, జాతీయ స్థాయిలో ఒక నిపుణుల కమిటీ వేయండి, దాని ద్వారా నిర్ధారణ చేయండి, ఫస్ట్ దాన్ని రిపేర్ చేయండి. రిపేర్ చేసిన తర్వాత నిజంగానే అది ఒకవేళ మానవ తప్పిదం అయితే, ఉద్దేశపూర్వక తప్పిదం అయితే దానికి అవసరమైన శిక్షలకు ఉపక్రమించండి. ఎవడొద్దన్నాడు? అది చేయమంటానంటే రాష్ట్రంలో ఉండేటువంటి లక్షలాది మంది రైతు కుటుంబాలకు శిక్ష చేస్తారు. ఇదేం విజ్ఞత, ఇదేం పరిపాలన ఎక్కడ చూసినామా? గతంలో కడెం ప్రాజెక్టు కొట్టుకుపోలే, గతంలో శ్రీశైలం పంప్ హౌస్ నీట మునగలే, కేఎల్ఐ నీట మునగలే 2 సార్లు. నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ లాంటి వాటికి ముప్పు వాటిల్లే, ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోలే, మూసీ గేట్లు కొట్టుకుపోలే గతంలో. ఇవన్నీ కూడా గతంలో జరిగినవే కదా. ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అసలు? అనుకోకుండా జరిగేటువంటిదే ప్రమాదం కదా. మరి అట్లా ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని సవరించి భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఏం చర్యలు తీసుకోవాలి తప్పిస్తే ప్రపంచంలో ఇప్పుడు ఇది వరకు ఏది ఇటువంటిది ఎక్కడ ఏం జరగనట్టు, ఇదే మొదటిసారి జరిగినట్టు దుష్ట ప్రయత్నంతో చిత్రీకరించడం మీద అసలు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వికలితనాన్ని, లేఖితనాన్ని, చిన్న బుద్ధిని, పురుష బుద్ధిని, రాష్ట్ర రైతాంగం పట్ల వాళ్ళకు ఉండేటువంటి కక్ష ధోరణిని, కేసీఆర్ మీద ఉండేటువంటి వాళ్ళ యొక్క అక్కసును నక్కడం కోసం మాత్రమే ఇవాళ వాళ్ళు ఇది ఒక ఇష్యూ చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చి సైట్కి వచ్చి రాష్ట్ర రైతాంగానికి ఒకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం దిగి వచ్చి చేస్తే సరే, లేకపోతే ఏమైతుందండి? నేను ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. అవసరమైతే తెలంగాణ రైతాంగం ధైర్యపోతాం, దర్వాజా కొడతాం, కడపకు 100 రూపాయలు జమ చేస్తాం, రైతులనే తీసుకొని వచ్చి, ఇంజనీర్లను తీసుకొని వచ్చి మేము సొంతంగా రిపేర్ చేసుకుంటాం. తెలంగాణ రైతులే దాన్ని రిపేర్ చేసుకుంటాం. అప్పుడు తెలిసి వస్తుంది, వీళ్ళ ముఖాన కొడతారు ప్రజలు. చేయవలసిన పని చేయమంటానంటే అనవసరమైన రాతాంతం చేస్తున్నారు. కడుపు మండుతా ఉంది. నేను రాష్ట్ర మాజీ వ్యవసాయ మంత్రిగా సాక్షాత్తు వ్యవసాయదారుడు. నేను రోజు వందల వేల మంది రైతుల్ని కలిసినటువంటి వాళ్ళ దుఃఖం తలుచుకుంటానంటే వశమైతలేదు ఇవాళ. అరే కళ్ల ముందర నీళ్లు పోతుంటే వాటిని ఆపి ఇవ్వమంటానంటే ప్రతిష్టకు పోయి మేము చేయనే చేయం, రిపేరే చేయం, దీన్ని ఇట్లే పెడతాం, కేసీఆర్ని ఏదో బోన్లో నిలబెడతాం, మేమేదో శిక్షిస్తాం. నువ్వు చేసేది ఉంటే దమ్ము ఉంటే నీకు చేత తర్వాత చేయకూడదన్నాడు. నీకు నిజంగానే అవకాశం ఉంటే ఇవ్వడానికి అడ్డుపడ్డా? ముందు నీళ్ళు, ముందు రిపేర్ చేయి, రైతుల పంటలు కాపాడు. గచ్చేదికి చేతనైతే లేదు. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వ వైఖరిని. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల కక్ష ధోరణి కాంగ్రెస్ ప్రభుత్వం విడనాడాలి. రాజకీయాలను, వ్యవసాయాన్ని కలిపి చూడవద్దు. రైతులు రైతులే. ఏ ప్రభుత్వం అయినా, ఎవరైనా రైతుల కడగండ్లను తీర్చాల్సిందే, ఏ సర్కారైనా. ఇప్పటికే రైతు బంధు ఆలస్యం చేసి ముప్పు తిప్పలు పెడుతున్న రైతుల్ని. అప్పు సప్పులు చేసి సేద్యం చేసుకున్న రైతులు ఇలా పంటలు ఎండిపోయి వాళ్ళు పశువులకు మెప్పుకోవాల్సి వస్తుంది.
ఇదేనా పాలన? ఇదేనా మీ మార్పు? దీనికోసమైనా కేసీఆర్ నుంచి మిమ్మల్ని ప్రజలు ఎక్కించింది? ఇన్ని మాయమాటలు చెప్తుంది. రాష్ట్ర రైతాంగం కూడా దయచేసి ఆలోచించమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్ మరో బ్యారేజ్ నిర్మాణం ఇది కనిపించేది కాపాడు ఇది కట్టి స్టార్టింగ్ వాటర్ అదే విధంగా ఇప్పుడు కూడా కట్టి వాటర్ కన్నెపల్లి